One. Hello guys, welcome back to our channel, The Naya Boys. Yeah, ఏమైందియా? ఏం లేదు నా ఫస్ట్ వీడియోకి బాగానే వ్యూస్ వచ్చినా దాని తగ్గ లైక్స్ లేవు. ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా అందరూ చూసేస్తున్నారు. అది నిజమేయా. అందుకే కొంచెం బాధగా ఉంది. సర్లే కంగారు పడకు, ఈ వీడియో నుంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకు? ఎందుకంటే మన సెకండ్ వీడియో కంటెంట్ చాలా స్ట్రాంగ్ కాబట్టి. సో వచ్చేసాం కొత్త కంటెంట్ తోటి మిమ్మల్ని అందరిని నవ్వించడానికి. ఈసారి మన రియాక్షన్ వీడియో వింటేజ్ కామెడీ పైన. ఒక్క నిమిషం, వింటేజ్ కామెడీ అంటే మనకు 100 ఉన్నాయిరా. అన్నీ తీసుకొచ్చాము అంటే చచ్చిపోతారు జనాలు నవ్విందని. అన్నీ తీసుకురావద్దు, మనకి నచ్చిన బాగా ఒక 5 తీసుకొద్దాము. టాప్ 5 అనుకుందాం వాటిని. సో మీకు కూడా ఏ కొన్ని ఇష్టమయ్యి ఉంటాయి, వాటిని కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఇవి మాకు నచ్చిన టాప్ 5 కామెడీ సీన్స్. సో నవీన్, నీకు కామెడీ సీన్స్ అంటే అసలు మెయిన్లీ గుర్తొచ్చాయి ఏంట్రా? కామెడీ సీన్స్ అంటే ఇప్పుడు కమీడియన్స్ చేయడమే కాకుండా ఒక మూవీ ఉంటుంది. మూవీ అప్పుడే చెప్పను, నీకు ఆటోమేటిక్ గుర్తు వస్తుంది. ఓకే. ఓ విలన్ అంటాడు, వాడు అందరినీ భయపెడతాడు. ఆడి గురించి మొత్తం అందరు తెలుసు అనుకుంటాడు. కానీ ఒకరికి కాల్ చేస్తే వాడి ఇంట్లో 10 మనిషి ఫోన్ ఎత్తుద్ది. నాకు తెలిసి నీకు అర్థమై ఉండొచ్చు. సో మీ అందరికి కూడా ఆ వింటేజ్ వార్నింగ్ సీన్ అనొచ్చు కదా. వార్నింగ్ అనొద్దు కానీ గాలి తీసేయచ్చు. గాలి తీసేసి విలన్ గాలి తీసే సీన్ ఏంటో మీకు కూడా అర్థమైనట్టుంది. సో ఒకసారి దాని మీద ఒక లుక్ వేద్దాం. కమా. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా ఇక్కడ దాకా బాగానే ఉంటది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు. కాదు, అక్కడ చెప్తాం కూడా ముందు మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్పకుండా ఇస్తే మా నార్మల్ కన్వర్జేషన్. నార్మల్ కన్వర్జేషన్ ఇక్కడే ఉండదు. చూడు చూడు ఇప్పుడు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? అసలు కాన్ఫిడెన్స్ చూసా. ఏ సీరియల్లో వస్తావు అంటే ఆ టైంలో సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉండేదంటేరా, లైక్ ఆడోళ్ళకి ఎవరైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా నన్ను ఎప్పుడు టీవీలో చూడలేదా అంటే ఏ సీరియల్లో వస్తావు మారుతుంగా సాలి. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? వీలైతే పర్మిషన్ కూడా వేసే అంటాడు. అరే కానీ అరే ఒక్క నిమిషం అది చెప్తా. ఇండియాలో ప్రతి ఒక్కడు భయపడేవాడు ఒకటి డాన్ ఉన్నాడు. ఆడిని చూసి ఇండియా మొత్తం వణుకుతుంది. అలాంటి మైండ్ సెట్ తో విలన్ గాడు ఉన్నాడు. అలాంటిది ఒక డబ్బున్నట్టు కాల్ చేస్తే ఆడి 10 మనిషి ఎత్తింది. ఎత్తితే ఎవడరా ఆమె బిహేవియర్ తో మాట్లాడితే కాలదని పక్కనట్టు వాడి ప్రెస్టేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే చంపే దాన్ని కూడా వీలైతే 10 మనిషిని కూడా అని అన్నాక ఇప్పుడు చంపేస్తాడు. ఈ సీన్ లో చంపేస్తాడు. కాదు, ఈ సీన్ లో చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏమవుద్దంటే మన గోపిచంద్ వచ్చి మీ సేట్ ఎలా చచ్చిపోయాడు తెలుసా, నీ వల్ల చచ్చిపోయాడు అని అంటాడు. నేను నా వల్ల చచ్చిపోయాడు, అడవ చంపేస్తే. సర్లేగాని ఇంతకీ ఎలా ఉంటాడంటే సో ఇది మనోడికి నచ్చిన గోలీమార్లో నిజంగా నాకు కూడా ఈ సీన్ చూస్తే నవ్వనోళ్ళు అన్నట్టు ఉంటారు. గాలి తీసేస్తుంది ఒక యాంగిల్లో చెప్పాలంటే. ఆడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటే నాకు ఇంటర్వ్యూ. సో నేను చెప్పాను, నీకేమైనా ఉన్నా అలాగా? నాకుందిరా. అరే నీకు మన కాలేజీలో మాక్సిమం మన కాలేజెస్ లో లెక్చరర్స్ లైక్ కామెడీ చేయరు. లైక్ మనం యాక్చువల్లీ లెక్చరర్స్ ని చూస్తే భయపడతాం. అమ్మో వాళ్ళు రాగానే సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడం. కానీ నువ్వు నేను నాకు సినిమా ఉంటుందిరా, సినిమాలో ఎంఎస్ నారాయణ, ధర్మవర సుబ్రహ్మణ్యం
లైక్ స్టూడెంట్స్ తో బిహేవ్ చేసేది చూస్తే మనకెందుకురా లేరు అలాంటి లెక్చరర్స్ అని ఆ, అనిపించింది. ఆయన అంటారు కదా, ఎందుకు బాబు వస్తారు ఆ. ఆయన దేవానంద్ ఆయన ఆ సూపర్. సినిమాలో నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే స్టేజ్ మీద మన ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటది. ఆ, మన ఇద్దరు కమీడియన్స్, టాప్ కమీడియన్స్ అనాలి వాళ్ళని. సో టాప్ కమీడియన్స్ నుంచి ఆసమ్ సీన్ అది. సో సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ సీన్ అది. సో మనం ఇంక లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దాం. ఆ సీన్ కూడా వెళ్ళిపోదాం. సో ఇది టాప్ సెకండ్ అనుకోవచ్చు మీరు. ఉమ్. సో లేట్ చేయకుండా ఇంక చూసేద్దాం. లెట్స్ గో. ఏంటి ఎక్కడ చూస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ I'm a great Great principal. and you are tumri Tumri. lecturer. టుమ్రి లెక్చరర్. అంటే అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకుంటున్నాం. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేస్తాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించడం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావు అనుకుంటా. నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు. నువ్వు ఉండు, నీ శోభన్ బాబు రింగ్ ఉండు. ఈ సీన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయవే. అరే మనం అసలు నాకు తెలిసి ఎప్పుడు అనడరా, నాకు తెలిసి లెక్చరర్స్ ని రే స్టార్ట్ చేయవే అని అనగానే వస్తాను అబ్బాయి ఇద్దరు ఎక్స్ప్రెషన్ చూడరా. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, అనురాగ దేవతలారా, దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవ్ చేశారు సార్. అవసరం లేదు సార్. మక్కి దించు అనువదించు. అలాగే సార్. టుడే, ఈ దినం అవర్ కానిస్తే మన కళాశాల దినం. యు నో మీరు కాదు, నాట్ నో నో కాదు కాదు కాదు, ఇట్స్ నాట్ ఎన్ఓ నో ఏఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, కాకుమిస్తే దూ కాదు, కాకు నావతిస్తే క్రా, తూకు నావతిస్తే ద్రు. క్రాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కానేశారు. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు, నాట్ మీ యు. నేను కాదు నీవు. సరే సరే సరే. ద హోల్ కాలేజీలో ఒక్కబడింది. నాట్ హోల్ హోల్. ఒక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు, అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం? ఒక్కలో కాలేజే. అదే అమృతం. బొక్కలో. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపల్ గారు భయతో ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా. అమ్మా అసలు ఉండేది ఒక 1.5 minute ఎంతో ఉంటది. అది టూ మచ్ యాక్టింగ్ రా వాళ్ళిద్దరిది అక్కడ. సో ఇదిరా నాకు నచ్చిన లైక్ లెక్చరర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే కామెడీ సీన్స్ లో నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కామెడీ సీన్ అని చెప్తాను నీకు. సో అలాగా నీకు లెక్చరర్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే కామెడీ సీన్స్ సినిమాలు చాలా ఉన్నాయి. సో అలాగే నీకు ఇష్టమైంది అంటే ఏది చెప్తావు? టీచర్ కి ఇంకా స్టూడెంట్ కి ఫన్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది సొంతం. అనుకున్నాను రా నేను కూడా. అదే మనాలి సీనే కదా. మనాలి చలో కులు మనాలి. సో యా, థర్డ్ వీడియో మన వాటిది సొంతం సినిమాలు అది. సో లేట్ చేయకుండా ఇంక దానికి రియాక్ట్ అయిపోదాం. నేనే నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూమ్ లో ఉన్నాను. అమ్మా దొరకలేదు. మంతేనా బస్సు చూడు. ఇలాంటి అనుమానం పిల్లలు పగవడు కూడా ఉండకూడదు. పెట్టే పోనా వాసన చూడండి. తలపూడు మంద అయిపోయి అయ్యగారి దగ్గరికి ఏరా బాబు మొక్కేసి 2 రోజులైంది. సీన్ ఏంట్రా? దాసుకో మూసుకో. ఏయ్, ఏయ్. అయ్యి బాబాయ్ దొంగ డైరెక్ట్కి వచ్చా. సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలిస్తే తెలియనట్టు నటించి ఇంకా గట్టిగా గుర్తిసేవాళ్ళం. రాకడానికి మన రూమ్కి వస్తేనే ఏడు తరలో వచ్చారా చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది ముందు మంత్ భయ్యా. ఇక్కడ నాకు నచ్చిన సీన్ ఏంటంటారా,
ఇప్పుడు వీళ్ళ దగ్గర మందు బాటిల్ లేదు. ఎంఎస్ నారాయణ క్వార్టర్ అంటే ఫుల్ వేసేద్దాం అనగానే ఏదో ఉన్నట్టు బాటిల్ నువ్వు ఉండవయ్యా చెప్తూ తర్వాత ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. ఎంత ప్రెస్టేషన్. ఇదే బాగు పట్టిన గతి. చెప్పలే. ఓహో మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దొరకకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ నేను మీలో కలిసిపోయాను కదా. మందుంటే మేము తాగమా? మందు లేదా? మందు సునీల్ కూడా ఎలాగంటే మందు ఇప్పుడు చేస్తా అన్నాడు కదా, రెస్పాండ్ అవుతుంది. కానీ మందుంటే మేము తాగమా? మందుంటే మేము తాగమా? కొత్త ప్లేస్. అది అన్నారంట ఒకసారి ఇంటర్వ్యూలో అన్నారు, ఏంటిది ఎంఎస్ అని అడిగారంట, అది వాళ్ళు ఎలా చేశారంటే సో సొంతం సినిమాలో ఇలాంటివి లక్షలు ఉంటాయి. ఐ మీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క కామెడీ. సినిమాలో ప్రతి సినిమాలో స్టోరీలు ఉంటాయి, సారీ ప్రతి స్టోరీలో కామెడీ సీన్స్ ఉంటాయి. ఇక్కడ కామెడీ స్టోరీ ఉంటుంది. అది సో నీకు ఇలాంటివి సీన్స్ గుర్తుండిపోయేవి? గుర్తుండిపోయి ఇదే డైరెక్టర్ శ్రీనివైట్ల గారు. లైక్ కొంతమందికి యాక్టింగ్ పుట్టుకతోటి వస్తుంది అంటారు చూడు, అలా పుట్టుకతోటి యాక్టింగ్ నేర్చుకున్నవాడు, కామెడీ యాక్టింగ్ నేర్చుకున్నవాడు అని నన్ను అడిగితే నేను భరత్ అంటాను. వెంకీ సినిమాలో లైక్ భరత్ ఎంట్రీ సీన్ నుంచి ఉంటది. భరత్ సినిమాలో ఉండేది మహా అంటే 3 to 4 minutes అంటే అంతకని ఎక్కువ ఉండదు. అమ్మో ఆ 4 to 5 minutes ఎలా ఉంటాడంటే ఇది నాది, ఇది నా దీంట్లో నేనే హీరో, నేనే హీరో, నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నా మాట మీరు విన్నారు. మందు కొట్టక ముందు ఒకలా ఉంటాడు. మందు కొట్టక ముందు నేనే హీరో అనుకుంటాడు, మందు కొట్టాక నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. సో నీకు అర్థమైనట్టుంది నేను ఏ సినిమాలో చెప్పాను. వెంకీ సినిమాలో ట్రైన్ సీన్, అఫ్ కోర్స్ ట్రైన్ సీన్ మొత్తం హిలేరియస్. సో ఆ ట్రైన్ సీన్ లో నాకు భరత్ వచ్చింది కానీ అఫ్ కోర్స్ బ్రహ్మానందం వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ అని చెప్పొచ్చు. కానీ బ్రహ్మానందం ఇస్ గ్రేట్ యాక్టర్, బట్ ఆ ఏజ్ లో నుంచే భరత్ చూపించిన యాక్టింగ్ ఉంటుంది, అది అవసరం అని చెప్పాలి. సో నాకు ఇష్టమైంది అయితే భరత్ ఎంట్రీ సీన్ దగ్గర నుంచి. సో ఇంకా అది లేట్ చేయకుండా మరి అది దానికి రియాక్ట్ అవుతుంది. ఎస్ చూసి నవ్వేసుకుందాం దాని మీద కూడా. నాకు కొని పెట్టలేదు, విష పదార్థాలు ఉన్నాయంటే విచ్చావే. అది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్న అది నన్ను ఏం చేయదు పళ్ళు రాకపోతే అది నన్ను ఏం చేయలేదు. నాకు కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు అడుగుతుంటే ఎదవంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు. దానికి ఏమైనా ఉందా? కారంగా మాంసం. అసలు ఆ ఏజ్ కి కారంగా మాంసం అనే టేస్ట్ తెలిసి వచ్చిందంటే మనోడు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. అమ్మో మన ఇద్దరికి బాగా నచ్చిన సినిమా అది లెజెండరీ మూవీ. అదైతే నువ్వు గమనించలేదు, అది వివి వినాయక్ కి ఎన్టీఆర్ కి రెండో మూవీ. ఫస్ట్ మూవీ ఆది లేదు, మూడో మూవీ. ఆది తర్వాత సాంబా వచ్చింది. సాంబా కూడా కదా. సాంబా థర్డ్ సినిమా అదూస్ పక్కన పెట్టు, ఆది సాంబా ఈ రెండు తీసిన డైరెక్టర్ అదర్ సినిమా తీసుకొచ్చాడు. ఇంకా లేట్ చేయకూడదా? ఇంతకన్నా లేట్ చేసి వేస్ట్ చేయకూడదు టైము. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బాబా అడ్రస్ ఇదిగో బాబా.
చారీ ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలండి. मीठा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరో చుట్టారు. గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చారా? థ్యాంక్స్ గురుగారు. అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ భయంలో ఇలాంటి అదుర్స్లో లైక్ సీన్ కి ఉంటారా లైక్ ఇప్పుడు మనం సొంతంలో అనుకున్నాం లైక్ ఎలా అంటే సొంతంలో కామెడీ సీన్స్ మధ్యలో స్టోరీ జరుగుతుందని లైక్ అదుర్స్లో కూడా మనకి ఇలాంటి సీన్స్ మధ్యలో అప్పుడప్పుడు ఇంకో ఎన్టీఆర్ తో కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. సో మెయిన్ సినిమా మనకి అంటే లైక్ అదుర్స్ సినిమా సగం చూసేది దీని గురించి జనం. సో ఇది మేము అనుకున్న టాప్ 5 సీన్స్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇవి మేము అనుకున్న టాప్ 5. ఎస్. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇది ఇంకా పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఉందన్న సంగతి నీకు తెలుసు, బట్ వాళ్ళకి తెలియాలి కదా. సో పార్ట్ 2లో ఇలాంటి కామెడీ సీన్స్ స్టఫ్ తోటి ఇంకొక టాప్ 5 కామెడీ సీన్స్ తీసుకొస్తాం మీ ముందుకి. సో మీకు ఇలాంటి ఏమన్నా కామెడీ సీన్స్ మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే ఆ సినిమా పేర్లు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అంటే మీకు నచ్చినవి మేము వాటికి రియాక్ట్ అవుతే చూడాలి అనుకున్నవి పెట్టండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. సో ఎస్, థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలనుకుంటే ది నయా బాయ్స్ ఇప్పుడైనా కొంచెం చెప్తారా? సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ వీడియో ఏడుపు మొహం పెట్టుకుని నవ్వు మొహం పెడతాను నేను. ఈ ఏడుపు మొహం నేను ఎక్కువ చూడలేను. లేదంటే ఏడుపు మొహం పెడతాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ దెన్. సైనింగ్ ఆఫ్. బై బై. బై.